ఇక పాలస్తీనా అస్తిత్వాన్నే లేకుండా చేయాలనేది ఇజ్రాయెల్ టార్గెట్. సో ఆ టార్గెట్తోనే గాజాలో మారణహోమం సృష్టిస్తోంది సార్ ఇజ్రాయెల్. ఇప్పటికే భారత్, రష్యా, చైనాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి. రీసెంట్గా బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు ఫ్రాన్స్ కూడా పాలస్తీనాని గుర్తించింది. సో ఏం జరగబోతోంది? ఇది యాక్చువల్గా గ్రౌండ్ పైన పెద్ద తేడా రాదు, కానీ సింబాలిక్ గుర్తింపు. ఎందుకంటే ఇజ్రాయిల్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది ఇంగ్లాండ్, యూకే. ఇజ్రాయిల్కు అణ్వాయుధాలు తయారు చేసుకోవడానికి సహకరించింది ఫ్రాన్స్. ఇవాళ ఆ యూకే, ఆ ఫ్రాన్స్ పాలస్తీనా గుర్తిస్తుంది. దీనికి మనకు కాస్త హిస్టరీ అర్థం కావాలి. ప్రపంచ యుద్ధాల సమయంలో అరబ్ ప్రాంతం, పాలస్తీనా ప్రాంతంలో ఒకప్పుడు ఈ దేశమంతా పాలస్తీనానే, ఈవెన్ ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా దేశమే. ఆ పాలస్తీనా దేశంలో పశ్చిమ దేశాలు కీలకమైన వ్యూహాత్మకమైన మధ్య ఆసియాలు, పశ్చిమాసియాలు తమకొక బలమైన బంటు కావాలని యూదుల సెటిల్మెంట్ ప్రోత్సహించారు. యూదులకు ఆన్సిస్ట్రల్ హోమ్ ల్యాండ్ అనే పేరిట. అలా ఏర్పడిన తర్వాత యునైటెడ్ నేషన్ 2 స్టేట్ సొల్యూషన్ ఉంది. 1948 అనుకుంటాడు. యుఎన్ రెజల్యూషన్ పాస్ చేసి యూదులకు ఇజ్రాయెల్ దేశం, అరబులకు పాలస్తీనా దేశం, అంటే ప్రాచీన పాలస్తీనా భూమిని 2గా వర్గీకరించి 2 స్వతంత్ర దేశాలను ఏర్పాటు చేయాలని తీర్మానం. అమెరికా నుంచి భారత్ వరకు ఇప్పటికీ అధికారికంగా ఈ తీర్మానాన్నే సమర్థిస్తున్నారు. దీన్నే 2 స్టేట్ సొల్యూషన్ అంటారు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఒప్పుకోకపోవచ్చు, ఆయన పాలస్తీనా దేశం ఎన్నడూ ఏర్పాటు కాదు అంటున్నాడు. కానీ ఇజ్రాయెల్లో ఉన్న ప్రధాన ప్రతిపక్షం కూడా ఫైనల్ పరిష్కారం 2 స్టేట్ సొల్యూషనే. చాలా కాలం పాలస్తీనా గ్రూపులు కూడా ఒప్పుకోలేదు. మేము అసలు ఇజ్రాయెల్ ఉనికినే గుర్తించము అన్నారు. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పడినప్పుడు సాయుధ పోరాటం ద్వారా ఇజ్రాయెల్ దేశాన్ని అంతం చేస్తాం అన్నారు. కానీ వాళ్ళు కూడా మార్చుకొని 2 దేశాల ఏర్పాటుకు ఇవాళ సుముఖంగా ప్రధాన పాలస్తీనా స్రవంతి కూడా అంగీకరించారు. కానీ పాలస్తీనా ప్రజలకు ఇప్పటికీ దేశం లేదు. ఆశ్చర్యత మనకు రైట్ టు వర్షిప్, పూజించే హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్, విద్యా హక్కు, రైట్ టు హెల్త్, ఆరోగ్యానికి హక్కు అని అంటారు. రైట్ టు నేషన్, ప్రపంచంలో రైట్ టు నేషన్ కొరకు పోరాడుతున్న జాతి పాలస్తీనా జాతి. వాళ్ళు ఏమంటారు, మాకు దేశం ఉండాలి కదా అంటారు. కానీ వాళ్ళకి దేశమే లేదు. ఇలా గాజాలో, వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయిల్ దుర్మార్గమైన దాడులు జరుపుతోంది. అక్కడ ఇజ్రాయిల్ జూయిష్ సెటిల్మెంట్స్ పెట్టింది. జూయిష్ సెటిల్మెంట్స్ అంటే ఇప్పుడు బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు. కానీ ఇండియాలో సూర్యాపేటలో ఒక బ్రిటిష్ వాళ్ళ కాలనీ, దాన్ని కాపాడటానికి బ్రిటిష్ సైన్యము, మన మీకు మార్కాపురంలో ఒక బ్రిటిష్ వాళ్ళ కాలనీ, దాన్ని కాపాడుకోవడానికి బ్రిటిష్ సైన్యము, గుడివాడలో ఒక బ్రిటిష్ వాళ్ళ కాలనీ, దాన్ని కాపాడుకోవడానికి ఒక సైన్యము, మీకు ఇలా ఉండుంటే కడపలో ఒక బ్రిటిష్ కాలనీ, దాన్ని కాపాడుకోవడం సైన్యం ఉంటే ఎట్లుంటుంది? ఇప్పుడు పాలస్తీనా ప్రజల పరిస్థితి మీకు అర్థం కావాలంటే. అలా ఇజ్రాయెల్ సెటిల్మెంట్ తర్వాత ఇజ్రాయెల్ చెక్ పాయింట్స్, సారీ ఎక్కడికైనా వెళ్ళాలి పాలస్తీనా అంటే ఇజ్రాయెల్ చెక్ పాయింట్ దాటుకోవాలి. అంటే ఇప్పుడు మనము కర్నూలు దగ్గర టోల్ గేట్ ఉంటుంది, ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళటానికి టోల్ గేట్ ఉంటుంది. అలా కాక బ్రిటిష్ వాడు గేట్ ఉంది, ఎట్లుంటుంది చెప్పండి? అంటే మీరు తెలంగాణ నుంచి ఆంధ్ర పోవాలంటే బ్రిటిష్ వాడు గేట్ దాటి పోవాలి. నల్గొండ నుంచి ఖమ్మం వెళ్ళాలంటే బ్రిటిష్ వాడి ఒక గేట్ ఉంటుంది, చెక్ పాయింట్ ఉంటుంది. మనం భరించగలమా? కాలబెడతాం తెల్లారి. ఇప్పుడు పరిస్థితి పాలస్తీనా ప్రజలది. అంటే వాళ్ళ భూభాగంలో వాళ్ళ పైన భయంకరమైన దాడులు, వారి భూభాగంలో వాళ్ళకున్న అతి కొద్ది భూభాగం, మళ్ళీ ఆ వెస్ట్ బ్యాంక్ కొద్దిగా ఉంది, గాజా ఉంది, అక్కడ జూయిష్ సెటిల్మెంట్స్, దానికి మద్దతుగా ఇజ్రాయెల్ ఆర్మీ. ఇది కాక అడుగడుగున ఇజ్రాయెల్ చెక్ పాయింట్లు. ఇప్పుడు మన టోల్ గేట్లు, మన స్వతంత్ర భారత ప్రభుత్వం టోల్ గేట్లే మనం భరించలేకపోతున్నాం. ఇక ఇప్పుడు బ్రిటిష్ వారి టోల్ గేట్లు ఉన్నాయనుకోండి, ఇంకా మనకి ఇంత పిచ్చెక్తో ఒక్కసారి ఆలోచించి జస్ట్ ఇమాజిన్. సో హైదరాబాద్ నుంచి మనం బయటకు వెళ్తే పక్కన బ్రిటిష్ వారి టోల్ గేట్ తెల్లోడు ఉండి పైసలు వసూలు చేస్తుంటాడు. మనం ఊహించగలమా ఇప్పుడు పాలస్తీనా ప్రజల పరిస్థితి? అందువల్ల దీనికి కారణం ఎవరు? అమెరికా, యూరోప్ దేశాలు. 1948 May 14 అనుకుంటా గుర్తు, ఇజ్రాయెల్ ఏర్పడింది. ఇజ్రాయెల్ యూదులకు స్వతంత్ర దేశంగా ఇజ్రాయెల్ యునైటెడ్ నేషన్ సంబంధం లేకుండా ఏకపక్షంగా ఏర్పాటైన విత్ ఇన్ 11 minutes
11 నిమిషాలు అమెరికా గుర్తించింది. 11 నిమిషాలు. ఆ తర్వాత యూరోపియన్ దేశాలు గుర్తించాయి, ప్రపంచంలో చాలా దేశాలు గుర్తించాయి. భారతదేశం దశాబ్దాల పాటు గుర్తించలేదు, తర్వాత మనం కూడా గుర్తించాం. 1988లో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని ప్రకటించింది. నోషనలే కావచ్చు, దానికి భూమి లేదు ఇక్కడ. స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని ప్రకటిస్తే 1988లో భారత్తో సహా తృతీయ ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి, అత్యధికంగా థర్డ్ వరల్డ్ కంట్రీస్. కానీ అమెరికా గుర్తించనున్నది, పశ్చిమ దేశాలు గుర్తించనున్నది. అధికారికంగా 2 దేశాలు ఏర్పాటు కావాలని వాళ్ళే అంటారు, యునైటెడ్ నేషన్ రెజల్యూషన్కు సపోర్ట్. కానీ ఏమంటారంటే అది మేము గుర్తించము, ఇజ్రాయెల్కు పాలస్తీనా ప్రజలకు మధ్య చర్చలు జరిగి ఒప్పందం ద్వారా ఏర్పడి గుర్తిస్తామంటారు. ఆ ఒప్పందానికి ఇజ్రాయెల్ ఒప్పుకోదు. అమెరికా మద్దతుతో అరబ్ దేశాలపై యుద్ధాలు చేస్తారని ఒప్పుకోదు. ఇప్పుడు ఆ వైఖరిని మార్చుకొని ఫ్రాన్స్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇలా చాలా కంట్రీస్ గుర్తించడం మొదలుపెట్టాయి. అందువల్ల ఇది సింబాలిక్ కన్నా అని కనిపించడం, ఇది మోర్ దెన్ సింబాలిక్. ఏం తెలియజేస్తోంది? ఒకప్పుడు వెస్ట్లో ఉన్న ప్రో ఇజ్రాయలీ కన్సెన్సస్ లేదు. అంతకుముందు ఇజ్రాయెల్ ఏర్పాటుమో ఆగమేఘాల మీద గుర్తించిన పశ్చిమ దేశాలు పాలస్తీనా ఏర్పాటుకు మాత్రం అంగీకరించలేదు. 2 స్టేట్ సొల్యూషన్ చర్చల ద్వారా, ఒప్పందం ద్వారా రావాలి అన్నారు. కానీ ఇప్పుడు ఒప్పందం ద్వారా రాదని వారికి కూడా అర్థమైంది. నెతన్యాహు లాంటి ఫార్ రైట్ రూలర్స్ ఉన్నంత కాలం చర్చల ద్వారా సామరస్యంగా బలప్రయోగం లేకుండా పాలస్తీనా ప్రజలకు రైట్ టు నేషన్ అనేది సాధ్యం కాదు అని యూరోపియన్ దేశాలకు అర్థమైంది. అందుకే వాళ్ళు కూడా అమెరికాతో సంబంధం లేకుండా ఇజ్రాయెల్ విమర్శించినా ఏకపక్షంగా పాలస్తీనాను గుర్తిస్తూ వస్తున్నాయి. దాని అంటే వాళ్ళు ఇజ్రాయెల్ గుర్తించడం లేదని కాదు, ఇజ్రాయెల్తో పాటు పాలస్తీనా గుర్తిస్తున్నాయి. మన నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా పాలస్తీనా గుర్తించి, చాలా మంది బీజేపీ మిత్రులకు తెలియదు, కింద కామెంట్లు పెడుతుంటారు. ఎందుకంటే పాలస్తీనాలు ముస్లింలు కదా, మాకు యాంటీ ముస్లిం రాజకీయం కదా అని పెడతారు. కానీ వాళ్ళకి తెలియదు, నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా పాలస్తీనాకు అనుకూలమే, మన వ్యతిరేకం కాదు. ఈవెన్ టుడే పాలస్తీనా ఏర్పాటును మోడీ ప్రభుత్వం సమర్థిస్తుంది. మోడీకి మంచి మిత్రుడు నెతన్యాహు ఒప్పుకోడు, కానీ మోడీ ఒప్పుకుంటాడు. ఇది తెలియదు చాలా మందికి భారతదేశ వైఖరి. అందువల్ల ఆ మేరకు ప్రో ఇజ్రాయలీ కన్సెన్సస్ వెస్ట్లో పోయింది. పశ్చిమ దేశాలకు కూడా ఇజ్రాయెల్ను ఖండించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. 60,000 మందికి పైగా చనిపోయారు, పిల్లలు చనిపోతున్నారు, ఆకలి చావులు కనబడుతున్నాయి, భూమిపైన నరకంగా మారింది గాజా. అయినా నేను గాజాలో ప్రజలందరినీ ఖాళీ చేయిస్తాను, వెస్ట్ బ్యాంక్ కూడా ఖాళీ చేయించి ఆక్రమించేస్తాను, పాలస్తీనా జాతే లేకుండా చేస్తాను అంటారు. ప్రపంచ మానవ జాతి చరిత్రలో ఏదీ సాధ్యం కాలేదు. డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ వల్ల సర్వైవల్ కానీ డైనోసార్లు పోయినాయేమో, కానీ మానవ జాతిలో ఒక జాతికి జాతి అదృశ్యం కాలే, యుద్ధాల ద్వారా. అది కూడా అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. కానీ ఆ పని చేస్తానని ఇజ్రాయెల్ అంటుంది. అంటే మానవ జాతి చరిత్రనే నేను రివర్స్ రాస్తా. ఇదే నెతన్యాహు అహంకారం. ఎందుకంటే ఆయన అధికారంలో ఉండాలంటే ఈ యుద్ధాలు ఉండాలి. అందువల్ల ఇప్పటికైనా యూరోపియన్ దేశాలు గుర్తించడం ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. బట్ టూ లేట్, టూ లిటిల్.